హలో అందరికీ. ఇవాళైతే నేను క్రీమీ బ్రొకోలీ పాస్తా అయితే చేయబోతున్నాననమాట. ఏంటి బాయిల్డ్ ఎగ్స్ చూపిస్తున్నాను కూడా. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టడానికి. అండ్ దీనికి మనం బ్రొకోలీ అయితే ఉడకబెట్టుకొని సైడ్‌కి పెట్టేసుకోవాలనమాట. జస్ట్ ఒక 3, 4 మినిట్స్ ఉడకబెట్టుకుంటే చాలు. మంచిగా బాగా ఉడకాల్సిన అవసరం కూడా లేదు. అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉడకబెట్టి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బాయిల్డ్ ఎగ్స్ ఎందుకంటే ఆ పాస్తాతో పాటు సైడ్‌కి ఇవి కూడా తింటే కొంచెం హెల్తీగా ఉంటుందని. అండ్ అలాగే మనం చీజ్‌ని కూడా గ్రేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ దీనికి మెయిన్‌గా ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, సాల్ట్ అనమాట. ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మనకు కావాల్సినయన్నీ రెడీగా ఉంటాయి. ఇంకా చేసుకోవడం కూడా చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. ఇంకా నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఇందులో నేనైతే బటర్ వేస్తున్నాను అనమాట. బటర్ వేస్తే ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగొస్తుంది దీనికి. సో, బటర్ అంతా పాన్‌కి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. బటర్ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా! అవన్నీ పాన్ పైన వేసేయాలనమాట. కొంచెం బటర్‌లో అటు ఇటు సార్ట్ ఔట్ చేసుకోవడానికి. అండ్ ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! బాయిల్డ్ ఎగ్స్ కోసము, ఇంకా బ్రొకోలీ కోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. రెండిటికి అదే వాడతామనమాట. సో, ఆ మసాలాని ఈ బాయిల్డ్ ఎగ్స్ మీద స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఎగ్స్ అన్నిటిని ఫ్లిప్ చేసేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా మనం చేసుకున్న మసాలా ఉంది కదా! దాన్ని మళ్ళీ స్ప్రింకిల్ చేయాలనమాట. ఇలా 2 సైడ్స్ మనం మసాలాను వేసుకుంటే ఎగ్‌కి చాలా బాగా పడుతుంది ఆ మసాలా కూడా. ఇప్పుడు ఒక 3, 4 మినిట్స్ ఎగ్స్‌ని కదలకుండా మెల్లిగా కలుపుతూ ఉండాలనమాట. జస్ట్ పాన్‌ని ఇలా పట్టుకొని షేక్ చేస్తే సరిపోయిద్ది. చాలా సింపుల్‌గా ఒక్క 5 మినిట్స్‌లోనే మనకి ఎగ్స్ అనేది రెడీ అయిపోతుందనమాట. అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇది ప్రిపేర్ చేసేటప్పుడే. ఇప్పుడు ఎగ్స్‌ని పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకొని, అందులో కూడా కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ దీనికైతే బటర్‌తోనే టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఈ బటర్‌ని ఈ గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా! చిన్న చిన్నగా గార్లిక్ పీసెస్. ఆ గార్లిక్‌నైతే ఇందులో వేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ గార్లిక్ కొంచెం పచ్చివాసన పోగానే ఇందులో మనం ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదెందుకంటే జస్ట్ కొంచెం క్రీమీ టెక్స్చర్ అనేది ఇస్తదనమాట మనం చేసుకునే పాస్తాకి. సో, ఈ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసిన తర్వాత అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లైట్‌గా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీకి తగ్గట్టు కొన్ని పాలైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 గ్లాసెస్ పాలు యాడ్ చేసుకున్నాను. హాఫ్ కేజీ బ్రొకోలీకి. ఇప్పుడు ఈ పాలని మనం ఇందాక కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాం కదా! అది మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలనమాట. ఇది మొత్తం మంచిగా మిక్స్ అయిపోవాలనమాట. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా! ఆ మసాలా మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ ఇందాక మనం బాయిల్డ్ ఎగ్స్‌కి కూడా ఇదే వాడాము. అండ్ నెక్స్ట్ దీనికి కూడా ఇదే వాడుతున్నాం. సో, ఇదనేది చాలా టేస్ట్ ఇస్తుందనమాట. ఇందులో మెయిన్ వచ్చేసి ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్. దీనివల్ల కొంచెం టేస్ట్ అయితే బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో, దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇదంతా ప్రాసెస్ చాలా త్వరగా అయిపోతుందనమాట. అండ్ ఈ పాలు చిక్కబడడానికి ఎంతో టైం పట్టదు. సో, ఇలా చిక్కబడుతున్నప్పుడే మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా బ్రొకోలీ, ఆ బ్రొకోలీని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం బ్రొకోలీని ఉడకబెట్టే ఏసాం కాబట్టి అసలెంతో టైం పట్టదనమాట. జస్ట్ కొంచెం సేపట్లోనే ఇది కొంచెం థిక్‌గా అయిపోతుంది. ఇలా థిక్‌గా అయిపోయినప్పుడే మనం ఇందాక చీజ్ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ చీజ్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేయాలనమాట.
చూసారు కదా! జస్ట్ ఒక 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది ఈ రెసిపీ అయితే. ఈ క్రీమీ బ్రొకోలీ పాస్తా చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఇలా కొంచెం థిక్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్దనమాట. ఎందుకంటే మరీ చల్లారిపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది. సో, ఇందులో నేను సాల్ట్ అయితే మసాలాలోనే యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ తర్వాత ఎక్కడ యాడ్ చేయలేదు. ఇంకా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం తినడమే. నెక్స్ట్ నేను ఇందాక బాయిల్డ్ ఎగ్స్ కూడా చేశాను కదా! ఆ బాయిల్డ్ ఎగ్స్‌ని ఈ క్రీమీ బ్రొకోలీ పాస్తాని మొత్తం కలిపి ఒక ప్లేట్‌లో అయితే సర్వ్ చేసుకొని, ఇలా కొత్తిమీర మీకిష్టం ఉంటే వేసుకోండి. లేకుంటే లేదు. ఇలా సర్వ్ చేసుకొని తింటే మాత్రం నిజంగా హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుందనమాట. టేస్ట్ మాత్రం నిజంగా సూపరొచ్చింది. నేనైతే ట్రై చేశా. అంటే ఫస్టే ఇదివరకు ఒకసారి ట్రై చేసిన తర్వాత మళ్ళీ వీడియో కోసం ఇంకోసారి ట్రై చేస్తున్నా అనమాట. ఈసారి పిల్లలకి కూడా పెడుతున్నాను. అండ్ వాళ్ళైతే ఎక్స్‌ప్రెషన్ ఎక్కువగా ఇవ్వరు కానీ, టేస్ట్ మాత్రం చాలా బావుంది అని మాత్రం పిల్లలకి తినే పద్ధతిలోనే అర్థమైపోతుంది మనకి. నిజంగా మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ ఇంకా స్వీటీ పాప అయితే ఇలాంటివి చాలానే తినిద్ది. అంటే అన్నం కంటే ఇలాంటి వెరైటీలయితే చేసి పెడితే మాత్రం చాలా బాగా తినిద్ది. ఇంకా మా బాబు మాత్రం చెప్పనవసరం లేదు. ఏది పెట్టినా తింటాడనమాట. సో, పిల్లలకి నచ్చేలా హెల్తీగా చేయాలనుకుంటే మాత్రం ఇలా చేసి పెట్టండి ఒక్కసారి చాలా బావుంటుంది. అండ్ ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఉంటా. బాయ్.